కాక్రోచ్ జనతా పార్టీ. ఈ పార్టీ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు అన్ఎంప్లాయిడ్ యూత్ పైన చేసిన ఈ కామెంట్స్. Youngsters like cockroaches, they don't get any employment, they don't have any place in profession. Some of them become media, some of them become social media, some of them become RTI activists, some have become another activists, and they start attacking everyone. And you people file contempt petition because High Court is not taking up the matter. As if there are already parasites in society who attack you people, you attack the system, and you want to join hands with them. ఈ ఇన్సల్ట్ ని గుర్తింపులాగా మార్చుకొని రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన పార్టీయే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. పార్టీ స్టార్ట్ చేసిన జస్ట్ 4 రోజులకే బీజేపీ ఫాలోవర్స్ ని ఓవర్టేక్ చేసిందంటే మీరే అర్థం చేసుకోండి మన ఇండియన్ అన్ఎంప్లాయిడ్ యూత్ మన గవర్నమెంట్ మీద ఎంత డిసప్పాయింట్మెంట్ తో ఉన్నారో అని. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు క్రియేట్ చేసిన ఈ ఫేక్ ఫోటో మస్తు ట్రెండ్ అవుతుంది. ఏంటంటే వీళ్ళ ప్రకారం సీజేపీ ఫాలోవర్స్ లో 50% ఫాలోవర్స్ పాకిస్తాన్ వాళ్ళే ఉన్నారని పుకారు లేపారు. అండ్ ఇది ఎంత మట్టుకు నిజమో అని తెలుసుకోకుండా మన వాళ్ళు అప్పుడే ఒకరు రుద్దడం స్టార్ట్ చేసిర్రు. యాక్చువల్ గా పాకిస్తాన్ మొత్తంలోనే ఇన్స్టాగ్రామ్ యాక్టివ్ యూజర్స్ ఓన్లీ అప్రాక్సిమేట్లీ 20 మిలియన్ యూజర్స్ మాత్రమే ఉన్నారు. అసొంటిది ఇప్పుడు ఈ సీజేపీ హ్యాండిల్ లో ఉన్న 20 మిలియన్ ఫాలోవర్స్ లో 50% అంటే దాదాపు 10 మిలియన్ ఫాలోవర్స్ పాకిస్తాన్ వాళ్ళే అంట. అబద్ధం చెప్పినా సరే అతికేటట్టని ఉండాలి. సీజేపీ ఫౌండర్ అయిన అభిజిత్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ డేటా ప్రకారం 94% ఇండియన్సే ఫాలో అవుతారు ఈ హ్యాండిల్ ని. మొన్న ఎట్లయితే ఆ బండి భగీరథ్ గారి కేసులో పేడ్ ఆర్టిస్టులు వచ్చి మనకి వత్తాసు పలికినారో ఇప్పుడు బి సేమ్ అట్లనే చాలా మంది ఈ ఫేక్ ఫోటో పెట్టుకుంటే రీల్ చేసుకుంటా ఆ సీజీపీ అనేది ఒక టెర్రరిస్ట్ ఫండెడ్, ఒక యాంటీ నేషనల్ అండ్ పాకిస్తాన్ ఫాలోవర్స్ ఉన్న పార్టీ అనుకుంటే మొత్తం రాంగ్ నెరేటివ్ లో పోర్ట్రే చేస్తున్నారు. అండ్ గవర్నమెంట్ కూడా ఈ ఆన్లైన్ మూవ్మెంట్ ఆఫ్లైన్ ప్రొటెస్ట్ లాగా ఎక్కడ మారుతుందని భయపడి సీజేపీ ఎక్స్ అకౌంట్ ని సస్పెండ్ చేశారు. అసలు ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది జోక్ అయిపోయింది. నువ్వు జై మోడీ జై బీజేపీ అన్నంత వరకే ఇండియన్ వైతో హిందూ వైతో, కానీ ఒక్కసారి నువ్వు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసినవా అయిపోయి నువ్వు యాంటీ నేషనల్ దేశద్రోహి పాకిస్తాన్ అని నీ మీద ముద్రేసి పాడేస్తారు. ఇట్లుంది ఇప్పుడు.